ఆత్మ సహచరులు చాప్టర్ 16 స్థల కాల విస్తృతిలో చావు, దుఃఖం, ఏడ్పు, సంఘటనల భ్రాంతులు. అతను అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే నేను బయట బాల్కనీలో ఉన్న లెస్లీ దగ్గరకు చేరుకున్నాను. మేము తిరిగి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇక కలిసే ఉంటారా? ఎవరిలోనైనా అంత త్వరగా మార్పు వస్తుందా? అడిగాను. ఇక వారు విడిపోరనుకుంటాను. అతని మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతను మొండిగా తన్ను తాను సమర్థించుకోక వాస్తవాన్ని గ్రహించి పరివర్తన చెందాలనుకున్నాడు కాబట్టి, చెప్పింది లెస్లీ. ఆత్మ సహచరుల మధ్య షరతుల్లేని ప్రేమ ఉంటుందని, వారిని ఏదీ విడదీయలేదని నేనెప్పుడూ అనుకుంటాను. షరతులు లేని ప్రేమ? ప్రశ్నించింది లెస్లీ. ఏ కారణం లేకుండా నేను క్రూరంగా ద్వేషపూరితమై ఉన్నప్పటికీ నీవు నన్ను ప్రేమిస్తూనే ఉంటావా? అర్థం లేకుండా నీతో పోట్లాడితే, ఇల్లొదిలి పారిపోతే, పరపురుషులతో నా ప్రవర్తన ఎలా ఉన్నా కూడా, సంపాదించిందంతా జూదంలో పోగొట్టినా, తాగి ఇంటికి వచ్చినా నీవు గారాబంగానే నన్ను చూసుకుంటావా? అంది. నీవు ఈ విధంగా షరతులు లేని ప్రేమకు భాష్యం చెబితే నా ప్రేమ గాలిలో పెట్టిన దీపంలా కొడిగడుతుంది. మనమెంత భయపడితే అంత తక్కువ మన ప్రేమ ఉంటుంది. షరతులు లేని ప్రేమంటే ఒక వ్యక్తి పూర్వాపరాలు చూసి పుట్టే ప్రేమ కాదు. అది ప్రేమికుల మధ్య సమభావ స్థితి ఏర్పడడం వల్ల పుట్టేది. నేను అలాగే అనుకుంటున్నాను, అంది లెస్లీ. మేము గదిలోకి తొంగి చూడగా ప్రత్యామ్నాయ రిచర్డ్ ఇంకా ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మారు విమానాన్ని నీవు టేకాఫ్ చెయ్యి, అంది లెస్లీ. అదృశ్య రూపంలో ఉన్న మా సీబర్డ్ కాక్పిట్లోని త్రాటిల్ని ఊహించుకుంటూ ముందుకు నెట్టాను. కానీ ఏమీ కాలేదు. హోటల్ గది, పచ్చని మైదానం, కొండలు ఏవీ అదృశ్యం కాలేదు. ఓ రిచార్డ్, ఇది చాలా సులువు. కేవలం నీ అంతర్దృష్టిని కేంద్రీకరించడమే అంటూ మరోమారు ప్రయత్నించేలోపే తాను లీవర్ని ముందుకు నెట్టింది. అంటే మా ఎదురుగా ఉన్న దృశ్యం కనుమరుగైపోయింది. నేను ఇంకోమారు ప్రయత్నించనా? అడిగాను. సరే, కానీ ఏకాగ్రతతో మనసును కేంద్రీకరించడం మరిచిపోకండి, థ్రాటిల్ని వెనుకకు లాగుతూ అంది. ఆ సమయంలో మేము ఆకాశంలో ఎగురుతున్నాము. మా సీబర్డ్ కింద సముద్రం ఉంది. ఆమె ముందుకు నెట్టిన థ్రాటిల్ని అకస్మాత్తుగా వెనుకకు లాగేసరికి విమానం ఇంజిన్లో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవటానికి అప్పటికే ఆలస్యం అయింది. విమానం అదిరిపోతూ ఒక్కసారిగా పైకి లేచి ఆ తర్వాత కింద ఉన్న నీరు వైపు తలక్రిందులుగా దూసుకుపోసాగింది. మా విమానం కూలిపోతోంది. తీవ్రమైన ధ్వనితో నా దేహం కాక్పిట్ అద్దాలను బద్దలు కొట్టుకుని తలక్రిందులుగా నీటిలోకి విసిరివేయబడ్డాను. నీట మునిగిన నేను ఆ అభిఘాతం నుంచి కోలుకొని శ్వాస ఎగబీల్చుతూ నీటి ఉపరితలానికి చేరేసరికి ఓ 50 అడుగుల దూరంలో తలక్రిందులుగా సగం నీటిలో మునిగిన మా విమానం కనిపించింది. వేడెక్కిన ఇంజిన్ను తాకిన నీరు తెల్లని ఆవిర్లుగా మారిపోతోంది. ఓరి దేవుడా, ఇది నిజం కాకూడదు అంటూ గట్టిగా అరిచి విమానం దగ్గరకు దూకాను. వికలమైన విమాన భాగాలు నీటిలో తేలియాడుతూ ఉండగా పగిలిన కాక్పిట్ అద్దాలను తొలగించి అచేతనంగా ఉన్న లెస్లీ దేహానికి కట్టుకున్న బెల్టును తొలగించాను. ఆమె దుస్తులు, తలకురులు నీట తడిసి నెమ్మదిగా నీటి తరంగాలతో పాటుగా కదులుతున్నాయి. ఆమె ప్రాణం విడిచి ఉంది. బాధతో గట్టిగా అరిస్తూ, నేను ఇప్పుడే చనిపోతాను, నేను నీట మునుగుతాను. అంతలోనే ఓ అబద్ధం నా మనసులో తట్టింది. ఆమె మరణించిందని నీకు నిర్ధారణగా తెలియదు, ఒకసారి పరిశీలించు. లేదు, చనిపోయింది. లేదు, ఇంకోమారు పరీక్షించు. సహస్రంలో ఒక్క అవకాశం దింపుడు కళ్ళెం ఆశతో ఆమె దేహాన్ని తట్టి ప్రేమగా పేరుతో పిలిచాను. ఆమెలో చలనం లేదు. అంతలో చేపలు పట్టే ఒక మరపడవ నురగలు కక్కుతూ దూసుకువచ్చింది. వెంటనే అందులోంచి ఒక యువకుడు నడుముకు తాడు కట్టుకుని నీటిలోకి దూకి నాకు సాయం చేశాడు. నేను ప్రేతాత్మను కాను. ఇది స్వప్నం అంతకన్నా కాదు. నేనేదో చోద్యం చూడటానికి ఇక్కడ నిలబడలేదు. నేనే చోద్యాన్ని. నన్నిక్కడ చూసేవారెవరూ లేరు. ఎదురుగా ఒక పాలరాయి సమాధి. నేను సమాధి పక్కన కూర్చున్నాను. చుట్టూ మెత్తని పచ్చటి గడ్డి, పూల మొక్కలు. ఆ సమాధి ఫలకంపై లెస్లీ అని వ్రాసి ఉంది. చల్లని మలయమారుతం వీస్తోంది. కానీ నేను దానిని ఆస్వాదించే స్థితిలో లేను. ఇప్పుడు నేను నాకు చెందిన స్థలకాల విస్తృతిలోనే ఉన్నాను. కానీ నాకు అదేమీ పట్టడం లేదు.
విమాన ప్రమాదంలో లెస్లీ చనిపోయి ఇప్పటికీ 3 నెలలు కావస్తోంది. అయినా ఇప్పటికీ నేను ఆ విభ్రాంతిలోంచి తేరుకోలేదు. ఒంటరితనం నన్ను విపరీతంగా పీడిస్తోంది. భార్య కానీ, భర్త కానీ చనిపోతే రెండవ వ్యక్తి ఏ ధైర్యంతో తన్ను తాను ఆత్మత్యాగం చేసుకోకుండా ఉండగలరో నాకిప్పటికీ తెలిసి రావడం లేదు. లెస్లీకి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడానికి నాలో మరింత మొండి ధైర్యం ప్రవేశించింది. మరణంలో కూడా విడిపోకూడదని, కలిసే చనిపోవాలని ఎన్నిమార్లు అనుకున్నామో. అలా జరగకపోతే, ఒకవేళ నేను ముందే పోతే నీవే అఘాయిత్యం చేసుకోకూడదని నన్ను హెచ్చరించి ప్రమాణం చేయమంది. నీవు ప్రమాణం చేస్తే నేను ప్రమాణం చేస్తానన్నాను. లేదు, ఒకవేళ మీరు నాకన్నా ముందే పోతే ఇక నా జీవితానికి అర్థమే లేదు. నేను సర్వవేళలా మీతోనే అంది. నీవు ప్రమాణం చేయకుండా నేను మాత్రమే ప్రమాణం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అది అంత బాగోదు. నీ మరణానంతరం నేను ఆత్మహత్యకు పాల్పడనని ప్రమాణం చేస్తాను. ఎందుకంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ నీవు కూడా నా మరణానంతరం ఆత్మహత్యకు పాల్పడనని ప్రమాణం చేస్తేనే నేను చేస్తాను అని అంటే, ఏదో ఒక కారణమా? ఏమి ఉంటుంది అని ప్రశ్నించింది. ప్రేమంటే మృత్యువుని అధిగమించే ప్రేరణే కాకపోతే మరి ప్రేమంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మరణంతో మన జీవితాలు పరిసమాప్తం కాబడునని మనకు ఎంతగా బోధించినప్పటికీ మరణం తర్వాత కూడా మనం కలిసే ఉండటాన్ని నేర్చుకోబోతున్నాము. లేదా మరణం అనేది ఒక గాఢ సుప్తావస్థ అయితే అందులోంచి మనల్ని మనం మేల్కొల్పడాన్ని నేర్చుకుందాం. ఆమె నవ్వి, ఇలాంటి విషయాలను గూర్చి మీరు ఆలోచించే పద్ధతే నాకిష్టం. మీరు మరణానికి సంబంధించిన పుస్తకాలను ఆసక్తితో చదవడమే కాదు, అలాంటి పుస్తకాలను రచించే సామర్థ్యం కలవారు. ఒకవేళ అలాంటి అవకాశమే వస్తే మరణం అనే సుషుప్తిలోంచి బయటపడి ఆ అనుభవాన్ని చక్కటి పుస్తకంగా రాయండి. అందుకే నేను పోయినా మీరు ఉండాలనే నా అభిప్రాయానికి అర్థం ఉంది. మరణం గురించి పూర్తిగా తెలుసుకుని దానిని కూలంకుషంగా పుస్తక రూపంలోకి తీసుకురావచ్చు. కానీ మీరు పోయిన తర్వాత నేను జీవించడంలో అర్థం లేదు. ఎందుకంటే మీరు లేకుండా నేనేమీ వ్రాయలేను. అందుకే మిమ్మల్ని ప్రమాణం చేయమన్నాను. ఇలా దీర్ఘంగా చర్చించుకున్నాక చివరికి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మాలో ముందు ఎవరు పోయినా రెండవ వ్యక్తి ఆత్మహత్య చేసుకోకూడదు. కానీ ఇప్పుడు చేసిన భాషకు కట్టుబడలేక పశ్చాత్తాపడుతున్నాను. ఒకవేళ నేను ముందు మరణిస్తే పైలోకాల నుంచి ఈ లోకానికి చెంగున ఎగిరి లెస్లీని కలుసుకునేవాణ్ణి. అది సులభ సాధ్యమే. కానీ ఈ ప్రపంచం నుంచి పైలోకాల్లో ఉండే లెస్లీని కలవడమే కష్టం. మరణం గురించి నాకు తెలిసినంత లెస్లీకి తెలియదు. నేను ఇలాంటి ప్రమాణం చేయడం ఎంత అవివేకమో ఇప్పుడు తెలిసి వస్తోంది. సరే, లెస్లీకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఆత్మహత్య చేసుకోను. కానీ ఆమె మరణం నా మీద నాకు మరింత నిర్లక్ష్యాన్ని పెంచింది. అందుకే అతివేగంగా కార్లు నడపడం, ప్రతికూల పరిస్థితుల్లో విమానాలతో విన్యాసాలు చేయడం, అనవసరంగా డబ్బు తగలేయడం ఇలాంటివి చేయబోనని మాత్రం ప్రమాణం చేయలేదు కదా. బలవంతంగా ఆమె సమాధిని వీడి అయిష్టంగా ఇంటిని చేరుకుని ఆమె లేని ఒంటరి జీవితాన్ని నిరాశగా కొనసాగిస్తున్నాను. మేము తిరిగి మా స్వంత స్థల కాల విస్తృతిలోనికి చేరుకుంటామని లియోనారా చెప్పింది. కానీ అది ఇలా విమానం కూలిపోవడం ద్వారా ఒకరు బ్రతికి మరొకరు మరణించి అని మాత్రం ఎందుకు చెప్పలేదు? రోజులు గడిచే కొద్దీ మరణానికి సంబంధించిన పుస్తకాలను మరింతగా అధ్యయనం చేయసాగాను. ఎంతోమంది మరణం అనే గోడను ఢీకొన్నారు. కానీ దానిలోంచి ప్రయాణించటం మాత్రం ఇటువైపు నుంచి అటువైపునకు మాత్రమే సాధ్యం. ఒకవేళ లెస్లీ ఇప్పటికీ నన్ను అనుసరిస్తూ నా మాటలను చేతలను గమనిస్తూ ఉన్నప్పటికీ ఆమె నాకు ఎటువంటి సూచనలను ఇవ్వలేదు అంటే అరలలో ఉంచిన పుస్తకాలు కింద పడటమో, గోడకు వేలాడదీసిన పటాలు ఒరిగిపోవడమో లాంటివి. ఆమె వియోగాన్ని భరించలేక రాత్రిళ్ళు ఆరుబయట ఆకాశం క్రింద పడుకుంటే ఆమెతో గడిపిన మధుర క్షణాలు మనసు తెరపై ఒకదాని వెనుక మరొకటి గోచరమయ్యేవి. ఆ దృశ్యాలను పట్టుకోవాలని, ఆమెతో కలిసి నడవాలని ప్రయత్నిస్తే స్వప్నం చెదిరిపోయి మెలకువ వచ్చి ఒంటరిగా లేచి కూర్చునేవాణ్ణి. నా మనోఫలకంపై దర్శనమిచ్చే గజిబిజి అల్లికల కల్పనా ప్రపంచంపై పయనిస్తూ ఎక్కడో ఒకచోట నాకు సమాధానం దొరక్కపోదా అన్న ఆశతో ఆమె కోసం వెతుకుతూ ఉన్నాను. అలా చేయకపోతే నేను నా ప్రమాణాన్ని గట్టున పెట్టి ఆత్మత్యాగం చేసేవాడినే.
ఈ నిశిరాత్రి నా మనస్సెందుకో ఆహ్లాదంగా ఉంది. లీ క్లార్క్ను ఫ్రాన్స్లో కలిసిన రాత్రి కంటే ఆహ్లాదంగా ఉంది. నాకతని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ప్రేమతత్వాన్ని నీవు తెలుసుకున్నప్పుడు ఇక ప్రతిక్షణం నీవేమి నేర్చుకుంటావో ఆ అనుభవంతో నీ ప్రపంచాన్నే మార్చుకోగల శక్తి నీకు వస్తుంది. శవపేటికను చూసి మృత్యువని, చీకటిని చూసి కష్టమని భయపడవలదు. మన ప్రపంచం మరే ఇతర ప్రపంచాల వలె కూడా ఒక ఎండమావే. నీ అద్వైత గుణమే ప్రేమతత్వం యొక్క వాస్తవం. ఎండమావులు వాస్తవాన్ని మార్చలేవు. ఇది నిజం. ఈ విషయాన్ని మరవకు. కంటికి కనిపించేదేదైనా సరే, అదెంత గొప్పదైనా సరే, ఎండమావే. విశ్వచిత్రంలో నీవెక్కడికి వెళ్ళినా మీరిరువురూ కలిసే వెళ్తారు. ఏ మూల నుంచి చూసినా ఒకరు మరొకరి ప్రేమ సంరక్షణలోనే ఉంటారు. మీరు మీ వాస్తవాన్ని సృష్టించలేరు. మీరెలా కనిపించాలో అన్నది మాత్రమే మీ చేతిలో ఉంది. నీకు ఆమె శక్తి కావాలి. ఆమెకు నీ చోదనా సామర్థ్యం కావాలి. మీరిరువురూ కలిస్తేనే గగన విహారం సుసాధ్యం. ఇలా ఆలోచిస్తూ అసహనంగా పిడికిలి బిగించి నేలను గుద్దాను. నాలోని ఉగ్రమైన అట్టిల అంశాత్మ నాకేమాత్రమూ సహాయం చేయలేక విఫలమవుతోంది. మా విమానం కూలడాన్ని నేనేమీ తీవ్రంగా పరిగణించడం లేదు. అసలు ఆ సంఘటననే నేను నమ్మడం లేదు. నాలో సర్వేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నా నేను ఇంకా సజీవుడనని తెలిపే ఇలాంటి సాక్ష్యాలను నేను పట్టించుకోవడం లేదు. నాకు కావలసిందంతా నాకు ఇంకా అస్తిత్వం ఉందా లేదా అనే. నా ఉనికి నాకు ముఖ్యం. ఇక్కడ ఎవ్వరూ చనిపోలేదు. ఎవ్వరికీ అంత్యక్రియలు జరగలేదు. ఎవ్వరూ ఒంటరివారు కాదు. నేను ఆమెతో అజరామరంగా కలిసే ఉంటా. ఆమె కూడా నాతో శాశ్వతంగా కలిసే ఉంటుంది. మా దారికి మరేదీ అడ్డు రాలేదు. అంతలోనే రిచీ, ఇదంతా సత్యం అని లెస్లీ మెల్లగా గొణిగినట్లు నాకనిపించింది. నా మనసులో తప్ప నిజానికి విమాన ప్రమాదం ఏదీ జరగలేదు. ఈ అసత్యాన్ని నేను సత్యంగా స్వీకరించడం లేదు. ఈ స్థలాన్ని కానీ, ఈ కాలాన్ని కానీ నేనసలు సత్యంగా స్వీకరించను. నన్ను లెస్లీ కంటే తక్కువ స్థాయి ఆత్మతత్వజ్ఞుడనని ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. నేను మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధమైన గ్రంథాలను వందల కొలది అధ్యయనం చేసిన వాడను. నేను ఆమెలాగే మనస్సును కేంద్రీకరించి విమాన త్రాటిల్ను అందిపుచ్చుకొని ఈ స్థలకాల విస్తృతిని నెట్టివేసుకుని నేను బయటపడగలను. ఇక్కడ ఏ ప్రమాదమూ జరగలేదు. ఎవ్వరూ విమానం కాక్పిట్ నుంచి బయటకు విసిరివేయబడలేదు. ఇదివరకు లాగానే ఇది కూడా కల్పనా ప్రపంచంలో మాకు కలిగిన అనుభవం లాంటిదే. ఈ సంఘటనతో చావు, దుఃఖం, ఏడ్పు అనే భ్రాంతులకు సంబంధించి కావలసినంత అనుభవాన్ని పొందాను. ఇప్పుడు ఈ అనుభవాన్ని తనకు వివరిస్తా. ఇదేమీ అసాధ్యం కాదు. నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. భరించలేని వేదన నాలోంచి ఉద్భవిస్తుంది. ప్రపంచంపై కప్పుకూలి నా మీద పడుతున్నట్టు భావన. భీకరమైన భూకంపాలు సంభవించి అతలాకుతలం చేస్తున్నట్లు ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతున్న భావన. పూర్తి ఏకాగ్రతతో నా చేతిని ఒక్కసారిగా ముందుకు కదిపాను. థ్రాటిల్ స్పర్శ తెలుస్తోంది. మరుక్షణమంతా అదృశ్యమైంది. ఆ గ్రౌలీ సీబర్డ్ సముద్రాలను ఛేదించుకుని నీటి జల్లులు విరజిమ్ముతూ తిరిగి ఆకాశంలోనికి ఎగిరింది. లెస్లీ, నీవు పునర్జీవురాలవయ్యావు. మనం తిరిగి కలుసుకున్నాం. ఆమె ముఖం కన్నీటితో తడిసిన పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. రిచీ, నీవు సాధించావు. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అంటూ గట్టిగా అరిచింది. థ్యాంక్ యూ.